ఈరోజు ఈ దేవుని మాట నీకోసమే. నువ్వు వెలివేయపడ్డావా? నువ్వు అవమానపడ్డావా? నువ్వు తిరస్కరించబడ్డావా? చూడండి తమ్ముడు, ఈరోజు మీరు ఎవరైనా కావచ్చు, కానీ బైబిల్ గ్రంథంలో చూడండి, దావీదుని ఒక గొర్రెల కాపరిగానే చూస్తారు అనేక మంది, వాళ్ళ అన్నలు కానీ ఎవరైనా కానీ దేవుడు దావీదుని ఒక రాజుగా చూసిండు. చూడండి, మరొక్కరు కూడా యేసోబుని వెలివేయపడ్డాడు. అవును, వెలివేయబడిన యేసోబులాగా చూస్తారు బైబిల్ గ్రంథంలో. కానీ దేవుడు యేసోబుని ఒక ప్రధానిగా చూశాడు. అవును, పేతురు గారిని కూడా చూసుకుంటే పేతురు గారు చేపలు బట్టి జాలరిగా కనపడతాడు. కానీ దేవుని చూపులు ఎలా కనపడతాడు చెప్పినా, అనేక మంది మనుషులు పట్టే జాలరిగా కనపడతాడు దేవునికి. అవును, ఈరోజు నువ్వు వెలివేయపడవచ్చు, నువ్వు తిరస్కరించబడవచ్చు, నువ్వు అవమానపడవచ్చు. కానీ దేవుని దృష్టిలో ఈరోజు నువ్వు కూడా ఒక ప్రణాళికతో ఉన్నావని గమనించు. ఫస్ట్ దేవుని మీద విశ్వాసం ఉంచి ఆయన నామాన్ని ప్రకటించేవాడిగా, ఆయన క్రియలు అనుసరించేవాడిగా ఈరోజు నువ్వు కూడా ఉన్నట్లయితే మాత్రం ఈరోజు కూడా నువ్వు ఒక రాజులా, ఒక ప్రధానిలా, అనేక మంది మనుషులు పట్టే జాలరిగా ఈరోజు నువ్వు కూడా దేవుడి ప్రణాళికలో ఉన్నావని